One God, one world family. One God, one world family. ఇదే మాట ప్రతి మదిలో పలికింది. ఇదే మాట ప్రతి మదిలో పలికింది. One God, one world family. One God, one world family. విశ్వమే ఒక కుటుంబం. విశ్వమే ఒక కుటుంబం. ఒకే తండ్రి బిడ్డలం మనం. ఇదే మన ప్రపంచం. One God, one world family. One God, one world family. అందర్నీ కలుపుకొని వెళ్దాం, చేతిలో చేవేసి వెళ్దాం. అందర్నీ కలుపుకొని వెళ్దాం, చేతిలో చేవేసి వెళ్దాం. ప్రేమ ఏకత పవిత్రత. ప్రేమ ఏకత పవిత్రత సుఖ శాంతులకు ఆధారం. One God, one world family. One God, one world family. అందరి ప్రభువు ఒక్కడే, మరి ఎందుకీ విభేదాలే? అందరి ప్రభువు ఒక్కడే, మరి ఎందుకీ విభేదాలే? ఒకటై ఉందా, మంచిగా ఉందాం. ఒకటై ఉందాం, మంచిగా ఉందాం. సమయం పిలుపు ఇదే కదా. One God, one world family. One God, one world family. విశ్వపిత చెప్పేది ఒక్కటే, కలిసి మెలిసి మనం ఉండాలనే. విశ్వపిత చెప్పేది ఒక్కటే, కలిసి మెలిసి మనం ఉండాలనే. శుభ సంకల్పం సద్భావనే. శుభ సంకల్పం సద్భావనే. విశ్వ శాంతికి అదే ద్వారం. One God, one world family. One God, one world family. Bless glorious platinum jubilee. Bless glorious platinum jubilee. శుభమయమౌ platinum jubilee. శుభమయమౌ platinum jubilee. Happy happy platinum jubilee. Happy happy platinum jubilee. One God, one world family. One God, one world family. ఓం శాంతి. మురళీ డేట్ 14/3/2026. మధురమైన పిల్లలారా, ఒక్క తండ్రియే ఈ డ్రామాలో నెంబర్ 1 పాత్రధారి. పరంపితావారు పతితుల్ని పావనంగా తయారు చేసే పాత్ర చేస్తారు. తండ్రి చేయు పాత్ర మరెవ్వరూ చేయలేరు. ప్రశ్న: సన్యాసీల యోగము శారీరక యోగము. ఆత్మీక యోగాన్ని తండ్రి మాత్రమే నేర్పిస్తారు. ఎలా? జవాబు:
సన్యాసులు బ్రహ్మతత్వంతో యోగము నేర్పిస్తారు, కానీ అది నివసించే స్థానము కావున అది భౌతిక యోగము. తత్వాన్ని సుప్రీం అని అనరు. పిల్లలు మీరు పరమాత్మతో యోగము జోడిస్తారు, అందుకే మీది ఆత్మీక యోగము. ఈ యోగాన్ని తండ్రి తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు, ఎందుకంటే వారు మనకి ఆత్మీక తండ్రి అయినారు. పాట మీరు ప్రేమ సాగర్లు. ఓం శాంతి. పిల్లలారా, ఓం శాంతి అని చాలామంది అంటారు, అంటే ఆత్మ పరిచయాన్ని ఇస్తారు, కానీ స్వయం అర్థం చేసుకోలేరు. ఓం శాంతికి చాలా అర్థాలు చెప్తారు. కొంతమంది ఓం అంటే భగవంతుడని అంటారు, కానీ అది తప్పు. ఓం శాంతి అని చెప్పేది ఆత్మ, అంటే నేను ఆత్మను, నా స్వధర్మం శాంతి, అందుకే నేను శాంతి స్వరూపము అని అంటారు. ఇది నా శరీరము, దీనితో నేను కర్మలు చేస్తాను, ఇది ఎంతో సహజము. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు, కానీ నేను అందరికీ తండ్రిని, బీజ రూపాన్ని కనుక నాకు ఈ సృష్టి వృక్షము కల్పవృక్షం యొక్క ఆది మధ్యాంతాలు తెలుసు. మీరు ఏదైనా వృక్షాన్ని చూసినప్పుడు దాని ఆది మధ్యాంతాలు మీకు తెలుస్తాయి. ఆ బీజము జడమైనటువంటిది. ఇప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, ఇది కల్పవృక్షము, దీని ఆది మధ్యాంతాలు మీకు తెలియదు, నాకు తెలుసు. ఈ సృష్టి వృక్షం యొక్క రహస్యము నాకు మాత్రమే తెలుసు. నన్ను జ్ఞానసాగర్లని అంటారు. నేను పిల్లలు మీకు ఆది మధ్యాంతాల రహస్యాన్ని చెప్తూ ఉన్నాను. మీ అందరూ ఈ నాటకం లేక డ్రామాలోని పాత్రధారులు. తండ్రి అంటూ ఉన్నారు, నేను కూడా ఒక పాత్రధారినే. పిల్లలు, ఓ బాబా పతిత పావన, పాత్రను ధరించి ఇక్కడికి రండి, వచ్చి పతితుల్ని పావనంగా చేయండి అని అంటారు. ఇప్పుడు తండ్రి అంటూ ఉన్నారు, నేను ఆ పాత్రను అభినయిస్తున్నాను. నా పాత్ర కేవలం సంగమయుగంలో మాత్రమే ఉన్నది, అది కూడా నాకు సొంత శరీరము లేదు. నేను ఈ శరీరం ద్వారా పాత్ర చేస్తూ ఉన్నాను. నా పేరు శివుడు. ఇదంతా నా పిల్లలకు మాత్రమే అర్థం చేయిస్తాను. పాఠశాల కోతులకు కుక్కలకి ఉండదు కదా. అయితే తండ్రి అంటూ ఉన్నారు, ఈ 5 వికారాల కారణంగా ముఖమైతే మనుషుల వలె ఉంది, కానీ పనులు కోతుల వలె ఉన్నాయి. పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. అందరూ స్వయాన్ని పతితులమని భావిస్తారు, కానీ పతితంగా తయారు చేసేది ఎవరో, మళ్ళీ పావనంగా చేసేది ఎవరో వారికి తెలియదు. పతిత పావనులు ఎవరు? మనుషులు పతిత పావన రమ్మని ఎవరిని పిలుస్తారు? వారిని గూర్చి ఏమాత్రమూ తెలియదు. మనమంతా పాత్రధారులమని కూడా తెలియదు. మనం ఆత్మలము, ఈ శరీరం ధరించి పాత్ర చేస్తూ ఉన్నాము. ఆత్మ పరంధామం నుండి వస్తుంది, వచ్చి పాత్రను అభినయిస్తుంది. ఈ నాటకమంతా భారతదేశంపైనే తయారు చేయబడింది. పావనంగా ఉన్న భారతదేశాన్ని పతితంగా చేసేది ఎవరు? రావణుడు లంకలో రాజ్యం ఉండేదని అంటారు. తండ్రి అనంతంలోకి తీసుకువెళ్తారు. ఓ పిల్లలు, ఈ మొత్తం సృష్టి అంతా ఒక బేహద్దు లంక. అది హద్దులోని లంక. ఈ బేహద్దు లంకలో రావణ రాజ్యం ఉన్నది. మొదట రామరాజ్యం ఉండేది, ఇప్పుడు రావణ రాజ్యం అయింది. పిల్లలు, బాబా రామరాజ్యం ఎక్కడ ఉండేది అని అడుగుతారు. తండ్రి అంటూ ఉన్నారు,
పిల్లలారా, అది ఇక్కడే ఉండేది. అలాంటి రాజ్యం కావాలని అందరూ కోరుకుంటారు. భారత్వాసులైన మీరు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం వారు కారు. మధురాతి మధురమైన అపురూప ప్రియమైన పిల్లలారా, మొట్టమొదట మీరు భారతదేశంలో ఉండేవారు. మీకు ఆ సత్యయుగ రాజ్యాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గ రచయిత అయిన తండ్రి ఈ వారసత్వాన్ని ఇస్తారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇతర ధర్మాలలోకి బదిలీ అయిపోయారు. ముసల్మానుల రాజ్యము ఉన్నప్పుడు చాలామందిని ముసల్మానులుగా మార్చేశారు. క్రైస్తవ రాజ్యం ఉన్నప్పుడు చాలామందిని క్రైస్తవులుగా మార్చారు. ఇక్కడ బౌద్ధుల రాజ్యము లేకపోయినా చాలామందిని బౌద్ధులుగా చేశారు. వారి వారి ధర్మాలలోకి మార్చుకున్నారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము లోపించినప్పుడే మళ్ళీ ఆ ధర్మస్థాపన జరుగుతుంది. భారతీయులకి అందరికీ తండ్రి చెప్తూ ఉన్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరంతా ఆది సనాతన దేవీ దేవత ధర్మానికి చెందినవారు. 84 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ దేవత క్షత్రియ వర్ణాలలో వచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవతా వర్ణంలోకి వెళ్ళేందుకు బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. బ్రాహ్మణ దేవతాయ నమః అని కూడా మహిమ చేస్తారు. మొదట బ్రాహ్మణుల పేరు తీసుకుంటారు. బ్రాహ్మణులే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. ఇది భారతదేశపు ప్రాచీన యోగము. మొట్టమొదట ఉన్న రాజ్యయోగము గీతలో వర్ణించబడింది. గీతాయోగము నేర్పించింది ఎవరు? ఈ విషయాన్ని భారతీయులే మర్చిపోయారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, పిల్లలు, యోగాన్ని నేర్పించింది నేను. ఇది ఆత్మీక యోగము. మిగిలినవన్నీ శారీరక యోగాలు. సన్యాసీలు మొదలైన వారు భౌతిక యోగాన్ని అంటే బ్రహ్మతత్వంతో యోగం చేయడం నేర్పిస్తారు. అది తప్పు. బ్రహ్మతత్వము నివాస స్థానము. అది పరమాత్మ కాదు. తండ్రిని మర్చిపోయారు. మీరు కూడా మర్చిపోయారు. మీరు మీ ధర్మాన్ని మర్చిపోయారు. ఇది కూడా డ్రామాలో రచించబడింది. విదేశాలలో యోగమే లేదు. హఠయోగము, రాజయోగము రెండూ ఉండేది ఇక్కడే. నివృత్తి మార్గానికి చెందిన సన్యాసీలు ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. తెలిసిన వారైతే నేర్పిస్తారు. సన్యాసీలైతే రాజ్యాన్ని కూడా వదిలేస్తారు. గోపీచంద్ రాజు ఉదాహరణ ఉంది కదా. గోపీచంద్ రాజా ఉదాహరణ ఉంది కదా. రాజ్యాన్ని వదిలి అడవులకి వెళ్ళాడు. అతని కథ కూడా ఉంది. సన్యాసీలైతే రాజ్య పదవిని వదిలించుకేవారు. వారు రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ఈ సమయంలో వృక్షమంతా శిథిలావస్థలో ఉన్నది. తప్పకుండా కింద పడిపోతుంది. ఏ వృక్షమైనా శిథిలమైతే చివర్లో దానిని తప్పకుండా పడగొట్టవలసే ఉంటుంది. అలాగే ఈ మనుష్య సృష్టి అనే వృక్షము తమో ప్రధానమై సారవిహీనమైపోయింది. ఇది తప్పకుండా నశిస్తుంది. అంతకుముందే ఇక్కడ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయాలి. సత్యయుగంలో ఎవరూ దుర్గతిలో ఉండరు. ఇక్కడి వారు విదేశాలకు వెళ్ళి యోగము నేర్పిస్తారు. అది అనేక ప్రకారాల హఠయోగము. జ్ఞానము లేనే లేదు. అనేక ప్రకారాల హఠయోగం ఉన్నది. ఇది రాజ్యయోగము.
దీనిని ఆత్మీక యోగమని అంటారు. అవన్నీ శారీరక యోగాలు. వాటిని మనుషులకు నేర్పిస్తారు. తండ్రి పిల్లలకి తెలుపుతూ ఉన్నారు, నేను మీకు ఈ రాజయోగాన్ని ఒక్కసారి మాత్రమే నేర్పిస్తాను. ఇతరులెవ్వరూ ఏమాత్రమూ నేర్పించలేరు. ఆత్మల తండ్రి ఆత్మీక పిల్లలకు నేర్పిస్తూ ఉన్నారు, నన్నొక్కరిని మాత్రమే స్మృతి చేస్తే మీ పాపాలన్నీ నశిస్తాయి. హఠయోగాలు ఈ విధంగా ఎప్పుడూ చెప్పలేరు. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇది చాలా కొత్త విషయము. తండ్రి మిమ్మల్ని ఇప్పుడు దేహీ అభిమానిగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రికి దేహం లేనే లేదు. నేను ఇతని శరీరంలో వచ్చి ఇతని పేరు మారుస్తాను. ఎందుకంటే ఇతనిది మరిజీవ జన్మ. గృహస్థులుగా ఉన్నవారు సన్యాసీలుగా అయినప్పుడు మర్జీవుగా అవుతారు. గృహస్థ ఆశ్రమాన్ని వదిలి నివృత్తి మార్గాన్ని తీసుకున్నారు. మీరు కూడా మర్జీవులుగా అయినందున పేర్లు మారిపోతాయి. ప్రారంభంలో గృహస్థ ఆశ్రమాన్ని వదిలి వచ్చిన వారందరి పేర్లు మార్చేశారు. కానీ ఆశ్చర్యంగా విని వర్ణించి పారిపోయినందున పేర్లు రావడం లేదు. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పేర్లు పెట్టిన తర్వాత పారిపోతే వ్యర్థమైపోతుంది. మొట్టమొదట వచ్చిన వారికి పెట్టిన పేర్లు చాలా రమణీయంగా ఉండేవి. ఇప్పుడు పేర్లు పెట్టడం లేదు. సదా స్థిరంగా ఉంటే పేర్లు మార్పు చేయవచ్చు. చాలామంది పేర్లను మార్పు చేశారు, కానీ తండ్రికి విడాకులిచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు పేర్లు మార్చడం లేదు. తండ్రి తెలుపుతూ ఉన్నారు, ఈ జ్ఞానము క్రైస్తవుల బుద్ధిలో కూడా కూర్చుంటుంది. నిరాకార తండ్రి మాత్రమే వచ్చి భారతదేశ ప్రాచీన యోగము నేర్పిస్తారని అర్థం చేసుకుంటారు. తండ్రిని స్మృతి చేసినందునే పాపాలు భస్మమవుతాయి. మనం మన ఇంటికి వెళ్ళిపోతాము. ఈ ధర్మానికి చెంది బదిలీ అయిన వారు మళ్ళీ వచ్చేస్తారు. మనుషులకు సద్గతిని ఇవ్వలేరని మీకు తెలుసు. ఈ దాదా కూడా మనిషే. ఈ దాదా అంటూ ఉన్నారు, నేను ఎవరికీ సద్గతి ఇవ్వలేను. స్మృతి ద్వారానే సద్గతి జరుగుతుంది. బాబా మనకి నేర్పిస్తూ ఉన్నారు. తండ్రి అంటూ ఉన్నారు, ఓ పిల్లలారా, ఓ ఆత్మలారా, నాతో యోగము చేస్తే మీ వికర్మలు వినాశమవుతాయి. మొట్టమొదట బంగారు యుగంలో పవిత్రంగా ఉండేవారు. ఆ తర్వాత మలినాలు కలిశాయి. మొదట దేవీ దేవతా ధర్మానికి చెందిన 24 క్యారెట్ల బంగారుగా ఉండినవారు ఇప్పుడు ఇనుప యుగంలోకి వచ్చారు. మీరు ఈ యోగాన్ని కల్పకల్పము నేర్చుకోవలసి వస్తుంది. ఇందులో కూడా కొంతమందికి పూర్తిగా తెలుసు, కొంతమందికి తక్కువగా తెలుసని మీకు తెలుసు. అక్కడ ఏం నేర్పిస్తూ ఉన్నారో చూస్తాము. కొంతమంది ఊరికే వస్తారు. బీకేసి ఇప్పుడు చాలామంది ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఉంటారు కదా. ఎవరి ద్వారా ఇంతమంది పిల్లలు తయారయ్యారో నేరుగా వారినే అడుగుతారు కదా. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మీకు ఏం లభిస్తుందని అడగాలి కదా. కానీ ఇంత మాత్రము బుద్ధి కూడా లేదు. రాతి బుద్ధి నుండి పారస్ బుద్ధి, పారస్ బుద్ధి నుండి మళ్ళీ రాయి బుద్ధి అనే గాయనం ముఖ్యంగా భారతీయులదే. సత్య త్రేతాయుగాలలో పారస్ బుద్ధి బంగారు యుగంగా ఉండేది. తర్వాత వెండి యుగంలో 2 కళలు తగ్గిపోతాయి. అందుకే దాని పేరు చంద్రవంశీయులని అన్నారు. ఎందుకంటే పాస్ అవ్వలేదు. ఇది కూడా పాఠశాలనే. 33 మార్కుల కంటే తక్కువ వచ్చిన వారిని ఫెయిల్ అవుతారు.
సీతారాముల వంశం సంపూర్ణమైనది కాదు. కాబట్టే సూర్యవంశీయులుగా కాలేకపోయారు. పాస్ అవ్వని వారు కూడా ఉంటారు కదా. ఎందుకంటే పరీక్ష చాలా జటిలమైనది. ఇంతకుముందు ఐసిఎస్ చాలా పెద్ద పరీక్షగా ఉండేది. అందరూ అది చదవలేరు. కోటిలో కొందరు వస్తారు. ఎవరైతే సూర్యవంశ మహారాజా మహారాణిగా అవ్వాలనుకుంటారో వారు కూడా చాలా శ్రమ చేయాలి. శ్రీమతాన్ని అనుసరించి మమ్మా బాబాలు కూడా చదువుతున్నారు. వారు మొదటి నెంబర్లో చదువుతారు. ఎవరైతే మాతాపితాలను ఫాలో చేస్తారో వారే వారి సింహాసనంపై కూర్చుంటారు. సూర్యవంశంలో 8 తరాలు ఉంటాయి. మొదటి ఎడ్వర్డ్, రెండవ ఎడ్వర్డ్ అంటారు కదా. క్రైస్తవులతో మీకు చాలా ఎక్కువ సంబంధం ఉండేది. క్రైస్తవులు భారతదేశ రాజ్యాన్ని అపహరించారు. భారతదేశంలోని అపారమైన సంపదను దోచుకున్నారు. సత్యయుగంలో ఎంత అపారమైన ధనం ఉండేదో ఆలోచించండి. దానితో పోల్చుకుంటే ఇక్కడ ఏమీ లేదు. అక్కడ గనులన్నీ నిండుగా ఉండేవి. ఇప్పుడు అన్నీ ఖాళీ అవుతూ ఉన్నాయి. మళ్ళీ చక్రము రిపీట్ అవుతుంది. మళ్ళీ గనులు నిండుతాయి. మధురాతి మధురమైన పిల్లలు, మీరు ఇప్పుడు రావణ్పై విజయం పొంది రాజ్యం తీసుకుంటున్నారు. అర్ధకల్పం తర్వాత మళ్ళీ రావణ్ వస్తాడు. మీరు రాజ్యాన్ని మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇప్పుడు భారతీయులైన మీరు గవ్వ సమానంగా అయ్యారు. బాబా మనల్ని వజ్ర సమానంగా తయారు చేస్తూ ఉన్నారు. రావణుడు ఎప్పుడు వచ్చాడో, అతన్ని ఎందుకు కాలుస్తారో ఎవరికీ తెలియదు. ఇది పరంపర నుండి వస్తుందని అంటారు. బాబా చెప్తారు, అర్ధకల్పం తర్వాత రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. వికారులుగా అయినందున స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వాస్తవంలో మనము దేవీ దేవతా ధర్మానికి చెందినవారం. మీరు అనుభవించినంత సుఖము ఇతరులెవ్వరూ చూడలేరు. ఇప్పుడు మీరు అందరికంటే ఎక్కువ పేదవారిగా అయ్యారు. ఇతర ధర్మాల వారు తర్వాత వృద్ధి చెందుతారు. ప్రారంభంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. చాలామంది అయినప్పుడు రాజ్య స్థాపన చేశారు. మీకు ప్రారంభంలోనే రాజ్య పదవి లభిస్తుంది. ఇవన్నీ జ్ఞానానికి చెందిన విషయాలు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఓ ఆత్మలారా, తండ్రిని స్మృతి చెయ్యండి. అర్ధకల్పము దేహాభిమానంలో ఉండేవారు ఇప్పుడు ఆత్మాభిమానిగా అవ్వండి. అర్ధకల్పం తుప్పు ఏర్పడింది. బ్రాహ్మణులు మీరు చాలా హయ్యెస్ట్, ఉన్నతమైన వారు. సన్యాసీలు బ్రహ్మతత్వంతో యోగం చేస్తారు. దానివలన వికర్మలు వినాశనం కావు. ప్రతి ఒక్కరూ సతో రజో తమోలో రావాల్సిందే. వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరైతే అందరూ తమో ప్రధానంగా అవుతారో అప్పుడు తండ్రి వచ్చి అందరినీ సతో ప్రధానం చేస్తారు. అందరి జ్యోతి మేల్కొంటుంది. ప్రతి ఆత్మకు తన తన పాత్ర లభిస్తుంది. మీరు హీరో హీరోయిన్ పాత్రధారులు. భారత్వాసులైన మీరు అందరికంటే ఉన్నతులు. మీరు రాజ్యాన్ని తీసుకొని మళ్ళీ పోగొట్టుకుంటారు. ఇతరులెవ్వరూ రాజ్యాన్ని తీసుకోరు. వారు బాహుబలంతో రాజ్యాన్ని తీసుకుంటారు. ఎవరైతే విశ్వానికి యజమానులుగా ఉండేవారో వారే మళ్ళీ యజమానులుగా అవుతారని తండ్రి తెలియచేశారు. కాబట్టి తండ్రి తప్ప ఇతరులెవ్వరూ సత్యమైన రాజయోగాన్ని నేర్పించలేరు.
వాళ్ళు నేర్పేదంతా అసత్యమైన రాజ్యోగము. తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది అంతిమ సమయము. అందరూ దుఃఖము నుండి విడుదల పొందుతారు. మళ్ళీ నెంబర్ వారుగా వస్తారు. మొదట సుఖము, తర్వాత దుఃఖము అనుభవిస్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చేతులతో పని చేస్తూ మనస్సుతో భగవంతుని స్మృతి చేయాలని అంటారు. పనులు చేసుకుంటూ బుద్ధి యోగము తండ్రితో ఉండాలి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ సత్యమైన ప్రేయసులుగా ఇయ్యి చేతులతో పనిచేస్తూ బుద్ధి ద్వారా ప్రియుని స్మృతి చేసే అభ్యాసం చేయాలి. తండ్రి స్మృతి ద్వారా మనము స్వర్గవాసులుగా అవుతున్నామని సంతోషం ఉండాలి. సూర్యవంశీ సింహాసనాధికారులుగా అయ్యేందుకు తల్లిదండ్రులను పూర్తిగా అనుసరించాలి. తల్లిదండ్రుల సమానం జ్ఞాన సంపన్నులుగా అయ్యి అందరికీ దారి చూపించాలి. వరదానము కిరీటము మరియు తిలకాన్ని ధారణ చేసి బాప్ దాదా యొక్క సహాయకారిగా అయ్యే హృదయ సింహాసనాధికారి భవ. ఎవరైనా సింహాసనంపై కూర్చున్నారంటే తిలకము మరియు కిరీటము వారికి గుర్తుగా ఉంటుంది. అలాగే ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా ఉన్నారో వారి మస్తకంపై సదా అవినాశి ఆత్మీక స్థితి యొక్క తిలకము దూరం నుండి మెరిసిపోతూ కనిపిస్తుంది. సర్వ ఆత్మల కళ్యాణం జరగాలంటే శుభభావన వారి కళ్ళ ద్వారా ముఖం ద్వారా కనిపిస్తుంది. వారి ప్రతి సంకల్పము మాట మరియు కర్మ తండ్రి సమానంగా ఉంటాయి. స్లోగన్ సరళ స్మృతి కొరకు సరళతా గుణాన్ని ధారణ చేయండి. సంస్కారాలను సరళంగా చేసుకోండి. అవ్యక్త సూచన విజయులుగా అయ్యేందుకు పునాది నిశ్చయం. పునాది పక్కాగా ఉంటే బిల్డింగ్ కదలదు. నిశ్చింతగా ఉంటారు. కానీ కేవలం తండ్రిపై నిశ్చయం ఉంటే చాలదు. మీ పైన కూడా మీకు నిశ్చయం, డ్రామాలో కూడా నిశ్చయం ఉండాలి. డ్రామా ఒకవేళ డ్రామాలో నిశ్చయం ఉంటే అకల్యాణం కలిగించే విషయం కూడా కళ్యాణంగా మారిపోతుంది. అచ్చా, ఓం శాంతి. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం. ఆరిపోయిన ఆత్మదీపాలలో మనం మళ్ళీ ఆశలు రగిలిద్దాం. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం. ఆరిపోయిన ఆత్మదీపాలలో మనం మళ్ళీ ఆశలు రగిలిద్దాం. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం.
జగతికి ఇదే మన సందేశం. మనసులో ఎన్నడూ ఆవేశం వద్దు, ప్రశాంతతే మన జీవన శైలి కావాలి. అందరి కోసం శుభభావన, జగతికి ఇదే మన సందేశం. శోకంలో మునిగిన మనవాళిపై మనం సంతోషాల జల్లులు కురిపిద్దాము. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ పంచుదాం. శుభ సంకల్పాల ముత్యాలు మనం మనసారా అందరికీ